గోదావరి కనిలో పాత్రికేయుల సమావేశంలో నేతకాని కులంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అధికార పార్టీ బలుపుతో నేతకాని కులాన్ని నీతి జాతి లేని కులమంటూ పొగరు పట్టిన మాటలు మాట్లాడిన కాంగ్రెస్ నేత గుమ్మడి కుమారస్వామి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, కులాన్ని అవమానపరిచినందుకు అతనిపై కేసులు నమోదు చేయాలని ఎన్ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ మండిపడ్డారు. ఆయన కరకగూడెం మండల కేంద్రంలో నేతకాని సంఘం నాయకులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. లేకపోతే మరి అతన్ని బహిరంగంగా మా వీధులలో మా గ్రామాలలో కూడా తిరగకుండా రేపు జరగబోయే పార్లమెంటులో కూడా ఖండన చేసి అతన్ని మా ఓటుతోని బుద్ధి చెప్తామని తెలియజేస్తూ అతన్ని క్షమాపణ చెప్పేంత వరకు ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేతకాని సంఘం తరఫున ఉద్యమాలకు కూడా మేము ముందస్తుకు ఉంటాము. మా కులం తరఫు నుండి కూడా పెద్దపల్లి నుండి గుమా శ్రీని సార్ ఉన్నారు, జాడి మురళీధర్ ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో కూడా రామటెంకి శ్రీకాంత్ అనే విద్యార్థి కూడా అమరుడైనారు. కానీ మా కులములు ఎక్కడ లేరు, ఎక్కడ ఉద్యమానికి ముందస్తు లేరు అనే ఖండనతోని వాళ్ళే ముందు ఉండాలనే భావనతోని తప్పుగా భావించి ఇది చేసినటువంటి అతన్ని ఎంబటే మా కులానికి క్షమాపణ చెప్పేంత వరకు ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. జై నేతకాని, జై నేతకాని, జై నేతకాని, జై నేతకాని.